వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతీయ బాలల విద్యా దినోత్సవ వేడుకలు భారతదేశ మొదటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి మరియు భారతదేశ మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో విద్యార్థులకు, గురువులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, అన్ని వయసుల వారికి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు 10, 12, 13 నవంబర్ 2025 సోమ, బుధ మరియు గురువారం 3 రోజులు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో పోటీలు నిర్వహించబడును. గంగారప్ మల్లేశం. నేను జిఎస్పి అంటే గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు జాతీయ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాను. దాంతోపాటుగా జిఎస్పి డ్యాన్స్ అకాడమీ ఫౌండర్గా కూడా వర్క్ చేస్తున్నాను. షీ ఈజ్ మై వైఫ్. ఈమె పేరు సుమలత. తను జిఎస్పి గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. మేము గత 2 సంవత్సరాలుగా సెప్టెంబర్ 5th అండ్ అక్టోబర్ 5th అండ్ అక్టోబర్ 15 అంటే సెప్టెంబర్ 5th నేషనల్ టీచర్స్ డే, అక్టోబర్ 5th ఇంటర్నేషనల్ టీచర్స్ డే, దాంతోపాటుగా అక్టోబర్ 15th వరల్డ్ స్టూడెంట్ డే సందర్భంగా 2 సంవత్సరాలుగా 3500 మంది బెస్ట్ స్టూడెంట్స్కి, బెస్ట్ పేరెంట్స్కి అండ్ బెస్ట్ గురుస్కి, అందులో టీచర్స్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రైవేట్ రంగంలో మరియు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి మేము వాళ్ళను చేసినటువంటి సేవలను గుర్తించి విద్యారంగంలో, కళారంగంలో, సేవా రంగంలో, వివిధ రంగాలలో వాళ్ళకు అవార్డులను కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో 3 రోజులు 2025వ సంవత్సరము నవంబర్ 10వ తారీఖు సోమవారము, 12వ తారీఖు బుధవారము, 13వ తారీఖు గురువారము, ఈ 3 రోజులు జాతీయ స్థాయిలో వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు మరియు ముగ్గుల పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, నృత్యంలో పాటలలో అందులో క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, సాంగ్స్లో కూడా క్లాసికల్ సాంగ్స్, వెస్టర్న్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కూడా వివిధ రకాలుగా 4 కేటగిరీలలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ వింగ్లలో కండక్ట్ చేస్తున్నామండి ప్రోగ్రామ్స్. తానూరు మండలం బేల్తారోడ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తానూరు మండలం బేల్తారోడ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంట అమ్మేందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలన్నారు. చెక్ పోస్ట్ గుండా జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అదే మీకు ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఎక్కడ పోయినా కూడా మీకు పెద్దగా ఇచ్చింది. బట్ రాత్రి అవసరం ఉంటే ఇంకా ఒక 5 రోజులు పెట్టి 15 ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల యాజమాన్యాలు చేపట్టిన బంద్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా, ఇదే మీ రాజ్యం,
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి 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 రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి స్పందించాలి పోరాడదాం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు పోరాడదాం పోరాడదాం. ఈ రోజు అక్రమంగా తరలిస్తున్న ఆవులను కిష్టంపేట వై జంక్షన్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు పోలీసు వారు పట్టుకొని లింగంపల్లి గోశాలకు తరలించడం జరిగింది. మరియు తరలిస్తున్న వ్యక్తులను యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కోర్టుకు పంపించడం జరిగింది అని చెన్నూరు టౌన్ సిఐ గారు తెలియజేశారు. ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మేము కిష్టంపేట వై జంక్షన్లో ఉండగా ఒక బొలేరో వెహికల్లో పశువులు వస్తున్నాయని సమాచారం ఉండగా ఆ వెహికల్ ఆపి చూడగా అందులో సుమారుగా ఒక 20 కన్నా ఎక్కువ ఒకటే బొలేరోలో ట్రాలీలో ఉక్కి ఉండడం జరిగింది. అందులో ఒక 4 ఆవులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మందమరికి చెందినటువంటి డ్రైవర్ శ్రీనివాసు, తర్వాత ఓనర్ ఇజ్రాయిల్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి మందమరికి కబేలకు తరలిస్తున్నట్టు తెలిసింది మాకు. అది దానికి సంబంధించి ఆపి వెహికల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ పశువులను గోశాలకు తరలించేసి కేసు నమోదు చేసి వీళ్ళను నిందితులను కోర్టుకు పంపడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే పశువులను నామ్స్ అనిమల్ యాక్ట్ నామ్స్ ప్రకారం మాత్రమే తరలించాలి, కానీ దానికి కాదని వైలేట్ చేసి పంపిస్తే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా శిక్ష అవుతారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ రోడ్ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని బిచ్కుంద మున్సిపల్ పరిధిలో ఉన్న యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బిచ్కుంద బంద్ పిలుపునివ్వడం జరిగినది. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో సెంటర్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి యూత్ ఆధ్వర్యంలో యూత్ అందరూ అత్యధిక సంఖ్యలో రోడ్డుపై బైఠాయించడం జరిగింది. కాపాడండి కాపాడండి దుమ్ము ధూళిని కాపాడండి 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 దుమ్ము ధూళిని కాపాడండి. వాహనాలు గుంతల్లో. ఈరోజు మన బిచ్కుంద మున్సిపాలిటీలో గ్రామ యువకులందరూ కలిసి స్వచ్ఛంద బంధుకు పిలుపునిచ్చి ఏదైతే కార్యక్రమం చేశారో దీనికి కారణం ఒకటి. గత 2.5 సంవత్సరాల నుండి బిచ్కుంద మున్సిపాలిటీలో శాంక్షన్ చేయబడ్డ రోడ్డు ఎందుకు నిలిపివేశారు? ఆ పనులు ఎందుకు ప్రారంభించట్లేదు? ఎవరి నిర్లక్ష్యం దీనికి వహిస్తున్నారు? రోడ్డన్నీ గుంతల్లో బైకులు పడి వాహనాలు పడి ప్రాణాలు కొట్టుకుపోతా ఉన్నాయి, చచ్చిపోతా ఉన్నారు. చచ్చిపోయినా కూడా అధికారులు చూస్తలేరు. తర్వాత ఏదైతే ఈ రోడ్డు మీద అంబేద్కర్ చౌరస్తా నుండి కమ్మరుగుడి వరకు దుమ్ము ధూళితో వ్యాపారస్తులు కానీ వాహనదారులు కానీ ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు స్పందించడం లేదు. దీనికోసము ఈరోజు మేము అందరం కలిసి బిచ్చుకున్న యువకులు అందరం కలిసి స్వచ్ఛంద బంధుకు పిలుపునిచ్చేసి అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారికి ఈ నెత్తిపత్రం అందజేయడం జరిగింది. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులను వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బిఎంఎస్ యూనియన్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. బ్రతుకుదెరువు కోసం పలు రాష్ట్రాల నుండి వలస వచ్చి పట్టణంలో శీతాకాలం దుస్తులు అమ్ముకునే చిరు వ్యాపారులను పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే వ్యాపార సామగ్రిని జేసీబీతో తొలగించి డంప్ యార్డుకు తరలిస్తానని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు.
చెన్నూరు కమిషనర్ గారిని వెంటనే చెన్నూరు కమిషనర్ గారిని వెంటనే చెన్నూరు కమిషనర్ గారిని వెంటనే బిఎంఎస్ 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 వీధి వ్యాపారులను శోభకు చేసిన కమిషనర్ గారిని వెంటనే వీధి వ్యాపారులను శోభకు చేసిన కమిషనర్ గారిని వెంటనే బిఎంఎస్ 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 చెన్నూరు నియోజకవర్గ పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖ నుండి మీకు విన్నవించుకుంటున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. విషయం ఏమిటంటే చెన్నూరు కమిషనర్ శ్రీ ఎన్ మురళీకృష్ణ గారు మా వీధి వ్యాపారులని గత 20 రోజుల నుండి వేధిస్తున్నారు. ఇదే విషయంపై మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వీధి వ్యాపారులు మా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖను సంప్రదించడం జరిగినది. ఇదే విషయంపై మేము పునః పరిశీలించి మేము కమిషనర్ గారిని అడగడంతో కమిషనర్ గారు మొండి వైఖరి అవలంబిస్తున్నాడు. గత 20 రోజుల క్రితం గతంలో ప్రతి సంవత్సరం మేము యథావిధిగా 2 నెలలు మేము షటర్లు దుప్పట్లు అమ్ముకుంటాం కనుక అదే ప్లేస్లో ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను అని వారం రోజులు అతను వెయిట్ చేయించిన వెంటనే వాళ్ళు బస్టాండ్ నుండి ఇతర ప్రాంతాలకు దూరం వెళ్ళి అక్కడకు పెట్టుకుందామని ఒక ప్లేస్ని ఎంచుకున్న వెంటనే ఆ ఇంటి యజమాని ఎవరుంటారో యజమాని అగ్రిమెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అగ్రిమెంట్ తీసుకొని ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టుకోవద్దు, నువ్వు వేరే కాడ పెట్టుకోవాలని వాళ్ళని టార్చర్ చేసుడు. వారిని వేరే రకంగా కూడా కొంచెం అమౌంట్ లావాదేవీల విషయంలో కూడా ఆయన కొంచెం ఫోర్స్ చేసిన వెంటనే వీళ్ళు వశపడక మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ నిన్నటి రోజున కలెక్టర్ గారికి మేము కమిషనర్ గారిపై బదిలీ చేయాలని, ఆయన మొండి వైఖరి నశించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజైనా ఇవాళ చెన్నూరు కమిషనర్ గారిపై మేము బస్టాండ్ నుండి మేము ర్యాలీగా వెళ్తూ ఇలా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన మరియు నల్ల బాధ్యతతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన మొండి వైఖరి గతంలో ఇతని ప్రవర్తన కమిషనర్ గారి ప్రవర్తనని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జిల్లా నాయకులు కానీ ఇవాళ కార్మిక శాఖ మినిస్టర్ వివేక్ గారు కానీ మీరు ఆయన మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అతన్ని బదిలీ చేయించాల్సిందిగా మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా మినిస్టర్ గారికి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. చేవెళ్ల మండలంలో టిప్పర్ భీభత్సం. మిర్జాగూడలో ఆర్టీసీ బస్సుని ఢీకొట్టిన టిప్పర్. 21 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ బస్సులో పడ్డ టిప్పర్లోని కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు, పూర్తిగా ధ్వంసమైన బస్సు ముందు భాగం. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. జేసీబీలతో టిప్పర్ను లాగుతున్న రెస్క్యూ టీం. చేవెళ్ల వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొత్త సభ్యుల చేరికలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమండ్లో ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శిని, అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు మొదలైనవి. ఈ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో చేరికలు ఇవ్వాలనే షురు. అందులో భాగంగా మారంపల్లి మధు గారిని పట్టణ యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. మరియు ఆకుల అంజయ్య గారిని రైతు విభాగం అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వీళ్ళిద్దరిని తొలి రోజు పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి ఆవరణలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి విస్తృత సేవలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశిస్తున్నాను. మరియు మెట్టుపల్లి పట్టణం మరియు మండలాలలో పార్టీని బలోపేతం చేసి పల్లెలు పట్టణాలు కలిసి పార్టీని బలోపేతం చేస్తాయని, దానికి వీరి కృషి చాలా అవసరమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు మరోసారి భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. ప్రసిద్ధి స్వయంభూ క్షేత్రమైన పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయంలో వేకువజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాలు 8,110 రూపాయలు మద్దతు ధర ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు తమ పత్తి దిగుబడులను సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దోల్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, ఏఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సీసీఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం ఈ కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేస్తారు. సీసీఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్టైమ్లీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది. సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా, వాళ్ళది 12% అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా
తుక్కపూర్ గ్రామంలో మరియు ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూర్, లింగరాజుపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, రాష్ట్ర నాయకులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య పరిశీలించారు. మొంతా తుఫాన్ ద్వారా 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగి 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగి రాష్ట్ర రైతులంతా కూడా ఈరోజు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే ఏమీ పట్టనట్లు రేవంత్ రెడ్డి బొంబాయిలో పెళ్లిళ్ళకి తిరగడం, సల్మాన్ ఖాన్లతో ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెలియజేస్తాను. రాష్ట్రంలో 22 నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం ₹1 కూడా రైతులకు ఇప్పటి వరకు రాలేదు. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల 55,000 ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎన్యూమరేషన్లో తెలిస్తే, తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు 2,50,000 ఎకరాల పంట నష్టం జరిగితే, మొన్న జరిగినటువంటి మొంతా తుఫానికి దాదాపు 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి గతంలో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ₹1 కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు. మరి ఈరోజు మళ్ళీ వరంగల్కి వెళ్ళి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు, రైతులకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. ఇప్పుడు కూడా కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తాడన్న విశ్వాసం రైతులకు లేదు. గతంలో మీరు చూసినట్లయితే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా 20,000 రూపాయలు గతంలో పంట నష్టం జరిగితే ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకోసం అని చెప్పి 20,000 రూపాయల పంట నష్ట పరిహారాన్ని మరి డిక్లేర్ చేస్తలేడో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని కలెక్టర్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, రైతులు, అధికారులు కలిసి ప్రారంభించారు. రోజు నుంచి మనది మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అందుకు ముధోల్ నియోజకవర్గంలో ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో పత్తి కల్టివేషన్ చాలా హై ఉంది. మన నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరం 9 lakh క్వింటల్స్ పత్తి కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో 7.5 lakh క్వింటల్స్ రఫ్గా మన CCI వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. చాలా చిన్న మాత్రం, ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ దాదాపు 80 to 90% వరకు CCI వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అదే సేమ్ ఈసారి కూడా మనం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే CCI వాళ్ళు కొనుగోలు చేస్తేనే మీకు ధర, మీకు కాస్ట్ మంచిగా వస్తుంది. సో పోయినసారి ఎట్లా మన 90-95% CCI వాళ్ళు ఈ వేదిక నుంచి CCI వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా మాక్సిమం 100% ఈసారి CCI వాళ్ళు కొనుగోలు చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే దాదాపు మనకి 5 to 6 months ఎంతో అంత, కొన్ని రోజు హెవీ రెయిన్స్, కొన్ని రోజు మోడరేట్ రెయిన్స్, నిర్మల్ జిల్లాలో ఫ్లడ్స్ కూడా చూడడం జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే చాలా వరకు ఒకవేళ మాయిశ్చర్ వాళ్ళకి 12% మాక్సిమం ఉన్నాయి,
2-3% ఇటు అటు ఉంటేనే కూడా వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు. ఈ వేదిక నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించిన సదరు వేడుకలను ఘనంగా హైదరాబాద్లో నిర్వహించబడుతున్న మన కరీంనగర్ జిల్లాలో కూడా నిర్మించుకుందామని అతి బ్రహ్మాండమైన భక్తజనంతో 2 జోడు అతిపెద్ద దున్నపోతులతో భారీగా ర్యాలీతో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మా యాదవ్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నుండి 2023వ సంవత్సరం మామిడి బకాయిలు చెల్లించలేదని సోమవారం చిత్తూరు బైపాస్ రోడ్డులోని హయత్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 నుండి మేము సరఫరా చేసిన మామిడికాయల బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని, ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోలేదని, ఇలానే ఉంటే వందల మందితో వచ్చి ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మామిడి రైతుల బకాయిలు బకాయిలు ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ బకాయిల్ని వెంటనే ఎయిత్ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యంతో గత 2023 సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మామిడికాయలు సరఫరా చేయడం జరిగింది. ఈ బకాయిలను గత 3 సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వకపోతే మేము నిరవధికంగా ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కూర్చుంటాం. తీవ్రమైనటువంటి పరిణామాలు రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి యాజమాన్యం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిల్ని మాకు వారం రోజుల లోపల మాకు బకాయిలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఫ్యాక్టరీని నిర్బంధిస్తాం. మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మనం చేసుకుంటూ దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తీసుకొని మాకు వెంటనే బకాయిలు ఇప్పించవలసిందిగా కోరి మనం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అయినా కూడా ఈ యొక్క హయత్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఎఫ్ఈఓకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ రైతులు తరఫున మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చినాము. సార్ కూడా అధికారులను పంపించి ఈ హార్టికల్చర్ ఆఫీసరు మధుసూదన్ రెడ్డి గారితో కానీ అందరితో చెప్పినారు. కానీ ఇంతవరకు ఎలాంటి రైతులకు బకాయిలు చెల్లించాలా అనే ఉద్దేశం కూడా అతనిలో లేదు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సమస్యని
బకాయిలను చెల్లించకపోతే ఒక 4-5 రోజుల్లోనే కూడా ఇంకా ఒక 100 మందితో కూడా మేము ఈ యొక్క ఐత్ ఫ్యాక్టరీ కాడ నిరసన తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. రైతులు